ఇదిగో నువ్వు యశోద గురించి కానీ మీ నాన్న గురించి కానీ అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదురా. మనం ఒక మంచి లాయర్ని కలుద్దాం. నిజానికి చట్టపరంగా మనం వెళితే మీ నాన్నే కాదు, వాళ్ళ తాత కూడా ఏమీ చేయలేడు. ఎందుకంటే యశోద నీకు దూరంగా ఉండి దాదాపు కొన్ని ఏళ్లు దాటిపోయింది. పైగా తనకు పుట్టిన బిడ్డ నీ బిడ్డ కాదు, తనే నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అది మనం కోర్టులో ప్రూవ్ చేద్దాం. అప్పుడు తీర్పు నీ వైపే వస్తుంది. ఆ తర్వాత నువ్వు నవమిని ఆనందంగా పెళ్లి చేసుకోవచ్చు. కాబట్టి యశోద గురించి నువ్వేం ఆలోచించుకురా. అమ్మా, యశోద ఏ తప్పు చేయదని నమ్మి నేను తన వెంట నిలబడ్డాను. ఒకనొక సమయంలో నేను నీ మీద కోప్పడ్డాను, నువ్వు నా మీద కోప్పడ్డావు. మన ఇద్దరి మధ్య దూరం కూడా పెరిగిందమ్మా. నేను అంతలా ప్రేమిస్తే యశోద ఎందుకమ్మా నన్ను అంతలా ప్రేమించలేకపోయింది? ఉదయం నవమి నాతో ఒక మాట అందమ్మా. ఆలోచిస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఏమంది? యశోద ప్రేమించిన అర్జున్ని త్వరగా మర్చిపోగలిగింది. అలాగే తన బిడ్డ పుట్టుకకి కారణమైన సుబ్బరాజుని మర్చిపోగలిగింది. అందుకే నిన్ను కూడా వెంటనే మర్చిపోగలిగింది అందమ్మా. అయినా యశోద లాంటి క్యారెక్టర్ లేని అమ్మాయిని ఎలా ప్రేమించావు నందా అనంటే నా దగ్గర ఏ సమాధానం లేకుండా పోయింది. ఏమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, లాయర్ గురించి ఆలోచిస్తున్నాను. ఆగమ్మా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నీ వాలకం చూస్తుంటే నాకెందుకో పోను నువ్వు కూడా నాన్న వైపే నిలబడతావేమోనని నాకు అనిపిస్తుంది. లేదురా, నేను మీ నాన్న వైపు నిలబడ్డం కాదురా. నవమి అన్న మాట మాత్రం చాలా తప్పు. ఈ విషయంలో మాత్రం నేను నీతో కానీ ఆ నవమితో కానీ ఏకీభవించలేను. ఎందుకంటే యశోద అర్జున్ని ప్రేమించింది, నేను కాదన్ను. కానీ ఆ అర్జునే యశోదని మోసం చేశాడు. అందుకే అర్జున్ మీద కోపంతో అర్జున్ని మర్చిపోగలిగిందిరా. అలాగే సుబ్బరాజు విషయంలో కూడా సుబ్బరాజుతో ఊర్మిళ ప్రయోగం వల్ల యశోద బిడ్డను కనింది. నేను కాదన్ను. కానీ యశోద తప్పు చేసిందంటే మాత్రం నేను ఊరుకోన్రా. నేను యశోదతో విభేదించింది ఒక్క విషయంలో మాత్రమేరా. సుబ్బరాజు కూతుర్ని సుబ్బరాజుకివ్వకుండా తన దగ్గర ఉంచుకుంటానంది. అలాగే తనకి నీకంటే ఆ బిడ్డే ఎక్కువైందన్న విషయంలో మాత్రమే. అంతేకాని యశోద తప్పు చేసిందంటే మాత్రం నేను ఊరుకోను. నవమి ఏదో కోపంలో అలా అంటుందే కాని నవమి మాటల్ని నువ్వు పట్టించుకోకు. అమ్మ మాటలకి అర్థమేంటి? యశోద తప్పు చేయదంటుంది, అలాగే యశోద మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు నేనేమర్థం చేసుకోవాలి? నీరజకేమో బయట ప్రపంచం తెలీదు, ఉన్నదున్నట్టు మాట్లాడేస్తోంది. మేం జైలు నుంచి వచ్చామని నీరజ గర్వంగా చెప్పుకుంటోంది. కానీ జైలు నుంచి వచ్చిన వాళ్ళని సమాజం ఎలా చూస్తుందో తనకి తెలీదు. అలా అని నీరజకి నేను చెప్పలేను. భగవంతుడా, నీరజకి ఎలాగైనా ఒక మంచి స్కూల్లో అడ్మిషన్ దొరికేలా చూడు. నా వల్ల నా కూతురి జీవితం పాడవకుండా ఉండాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి. అమ్మా, మనం వెళ్ళిన గుడి ఇదే కదా? అవునమ్మా. అయితే ఒక పని చేద్దామా? మనం గుడికి వెళ్దాము. పూజారి తాతయ్యని పలకరించినట్టుంటుంది, గుళ్ళో ప్రసాదం తిన్నట్టుంటుంది, తీర్థం తీసుకున్నట్టుంటుంది. ఏమంటావమ్మా? సరే పదమ్మా, నీ ఇష్టం, పద.
శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఎలా ఉన్నారు తాతగారు? నేను చాలా బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను తాతగారు. ఆ, ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను పూజారి గారు. తాతగారు, నన్ను అమ్మని త్వరగా ఆశీర్వదించి తీర్థం ఇచ్చి ఆ తర్వాత ప్రసాదం పెట్టేసి పంపించండి. ఆ, ప్రసాదం తినాలని నాకు చాలా ఆశగా ఉంది. నువ్వు తాతయ్య మీద ప్రేమతో వచ్చావా లేక ప్రసాదం మీద ఇష్టంతో వచ్చావా? రెండూ తాతగారు. ఆ, మిమ్మల్ని చూడాలనుంది, అలాగే దేవుడి ప్రసాదం తినాలనుంది. మీరు ప్రసాదం రెండు కళ్ళు లాంటి వాళ్ళు. చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. సరే ఉండు. తీసుకో. ఆ. ఇదిగో. తాతగారు, ఈ రోజు ప్రసాదం ఎంత బాగుందో తెలుసా? ఆ, అవునా? నచ్చిందా? ఓ, చాలా బాగా నచ్చింది. సరే ఉండు, ఇంకొంచెం తెస్తానుండు. ప్రసాదం బాగుందా? బాగుంది. ఇదిగో ఇంకొంచెం తీసుకో. ఆ, ఆ, అమ్మా యశోదా, నువ్విక్కడ ఉన్నావని తెలుసుకుని భద్రాచలం గారు వచ్చెళ్ళారమ్మా. ఆయన నీ గురించి పాప గురించి ఎన్నో మాటలు చెప్పారమ్మా. ఆయన చెప్పిన మాటల్లో అబద్ధాలేమీ లేవు, కానీ కొన్ని నిజాలు మాత్రం దాస్తున్నారని అర్థమైందమ్మా. అమ్మా, భద్రాచలం గారంటే ఎవరమ్మా? ఆయన మనకేమవుతారు? ఆ, నాకు తెలిసిన వాళ్ళే నీరజ. మరి నేను కూడా ఆయనకి తెలుసా? తెలుసు. మరైతే మనల్ని చూడ్డానికి జైలుకెందుకు రాలేదమ్మా? చెప్పమ్మా. నీరజ, నిన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి విసిగించొద్దని చెప్పానా? సరేలేమ్మా, నేను అడగలే. ఆ అమ్మా, ఒక్క నిమిషం. అమ్మా, ఈ డబ్బులు భద్రాచలం గారు నీకిమ్మన్నారమ్మా, తీసుకో. వద్దు పంతులు గారు, నా బిడ్డను నేను కష్టపడి ఎలాగోలా పెంచుకోగలను, తన అవసరాలను తీర్చుకోగలను. జీవితంలో నేను ఎవరికీ రుణపడి ఉండాలనుకోవడం లేదు. అందుకే మళ్ళీ భద్రాచలం వస్తే ఆయనకి తిరిగి ఇచ్చేసేయండి. మరి ఆయన గారికి నేనేం చెప్పాలమ్మా? నేను మళ్ళీ అసలు ఈ గుడికి రాలేదని చెప్పండి. ఏంటమ్మా నువ్వనేది? దయచేసి ఒక్క సహాయం చేయండి పంతులు గారు. అలాగే అమ్మా. అమ్మా, నేను ప్రసాదం తినడం అయిపోయింది. తాతగారు, నేను రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రసాదం తీసుకుని వెళ్తాను. అలాగే తల్లి, ప్రతిరోజు రా తల్లి, నాకు కాస్త కాలక్షేపం అవుతుంది. అలాగే తాతగారు, ప్రతిరోజు వస్తానులే. ఆ, వెళ్ళొస్తాం పంతులు గారు. అలాగే అమ్మా. పదమ్మా. బాయ్ తాతగారు. ఆ.
ఏమైంది నందా? తీవ్రంగా ఆలోచిస్తున్నావు దేని గురించి? యశోద గురించి. యశోద గురించా? అవును నవమి, యశోద గురించే. యశోద జైలు నుంచి బయటికి రాగానే నేరుగా మనింటికే వచ్చేస్తుంది అనుకున్నాను, కానీ అలా రాలేదు. నేను కనిపించినప్పుడు కూడా ఎలాంటి గొడవ చేయకుండా మౌనంగా ఉండిపోయింది. అసలు తన ఆలోచన ఏమై ఉంటుంది? ఎందుకు యశోద మౌనంగా ఉంది? యశోద ఏం ప్లాన్ చేయబోతోంది? ఒకవేళ తను మన ఇంటికి వస్తే నేను చచ్చిన తొట్టు అన్నాను కదా, అందుకని తను ఆగిపోయిందా? అందుకే ఇంటికి రాలేదా? నందా ఏంటి యశోద గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు? వెంటనే నందా మనసుని డైవర్ట్ చేయాలి. నేనింత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు నవ్వెందుకు వస్తుంది నవమి? ఎందుకొస్తుందంటే యశోద నీ గురించి అంత ఆలోచించేదే అయితే నువ్వడగ్గానే డివోర్స్ ఇచ్చేది. నీ మీద ప్రేమ ఉండి ఉంటే తన జీవితం ఎలా ఉన్నా నువ్వు ఆనందంగా ఉండాలని కోరుకునేది. కానీ యశోద అలా చేయలేదే. నువ్వన్నట్టు ఇంటికి రాకుండా ఉంది అంటే అది నీ మీద ప్రేమతో కాదు, తనింకేదో పెద్ద ప్లాన్ రెడీ చేస్తుందని అర్థం. అంతే అంటావా నవమి? అవును నందా. యశోద ఊర్మిళ లాంటి దాన్ని తన తెలివితేటలతో ముప్పతిప్పలు పెట్టిందని నువ్వే చెప్పావు కదా. అలాంటి యశోద నీ మీద నా మీద పగబట్టింది. అలాంటప్పుడు మనిద్దర్నీ అంత సులువుగా ఎలా వదిలేస్తుంది చెప్పు? ఖచ్చితంగా మనిద్దరి మీద యశోద పీకల దాకా కోపాన్ని, పగని, ద్వేషాన్ని పెంచుకొనుంటుంది. ఇప్పుడు నువ్వెళ్ళడిగినా, ఆ దేవుడెళ్ళడిగినా ఖచ్చితంగా యశోద డివోర్స్ ఇవ్వదు. మరిప్పుడు తన దగ్గర నుంచి డివోర్స్ వచ్చేలా చేసుకోవాలంటే ఏం చేయాలి? ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కిడ్నాప్ చేయాలి. యశోదని కాదు, పాపని. అవును నందా, ఆ యశోద పాపని మనం కిడ్నాప్ చేయించాలి. ఆ యశోద నీకు డివోర్స్ ఇచ్చిన తర్వాతే మనం పాపని తన దగ్గరికి వదిలిపెడదాం. అలా చేస్తే తప్ప యశోద లొంగదు, తల దించుకొని తను తన పని చేసుకోదు. ఏం ఆలోచిస్తున్నావు నందా? మనం ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నావేమో అనిపిస్తుంది. అయినా డివోర్స్ కోసం పాపని కిడ్నాప్ చేసి పాపని ఇబ్బంది పెట్టడం దేనికి? ఏంటిది నందా? పాపేదో నీ కూతురైనట్టు బాధపడుతున్నావు. నిన్ను మోసం చేసి యశోద సుబ్బరాజుతో కనింది. ఆ సుబ్బరాజు కూతురు గురించి నువ్వెందుకు ఆలోచించాలి? చూడ్నందా, ఈ లోకంలో మన గురించి మనం తప్ప ఎవ్వరూ ఆలోచించరు, పట్టించుకోరు. మనిషి స్వార్థంగా బ్రతికినప్పుడే ఆనందంగా ఉంటాడు. నీకేమో ఆ స్వార్థం లేదు. ఇక నుంచైనా నువ్వు నేను స్వార్థంగా ఉండడం నేర్చుకుందాం. మనం బ్రతికేదేదో మన కోసం, మన ఆనందం కోసం. ఏం చేసినా తప్పు లేదు నందా. నువ్వింకేం ఆలోచించకు, వెంటనే కిడ్నాప్ ప్లాన్ వర్కౌట్ చేద్దాం. వద్దు, అలాంటి పిచ్చి పనులు చేయొద్దు నవమి. యశోద గురించి నీకు తెలీదు. తను ఎత్తులకు పై ఎత్తులు వేయడమే కాదు, అవసరమైతే రాక్షస సంహారం చేసిన అమ్మవారిలో కూడా మారగలదు. అంతేకాకుండా పాపని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఈ టాపిక్ ఎంతటితో వదిలే. ఏదో ఒకటి చేసి యశోద నుంచి డివోర్స్ వచ్చేలా ప్లాన్ చేద్దాం. భగవంతుడా, ఏంటి నా పరిస్థితి? రోజు రోజుకి ఇంత దారుణంగా అవుతోంది. నేను చేయని తప్పుకి ఇప్పటికే నింద మోస్తున్నాను. అలాగే ఊర్మిళని కూడా నేను చంపకపోయినా శిక్ష అనుభవించాను. ఇప్పుడు నా జీవితం ఎటుపోయినా పర్వాలేదు. నా కూతురు జీవితం బాగుండాలని తనని స్కూల్లో జాయిన్ చేయటానికని వెళితే
స్కూల్లో జాయిన్ చేసుకునని పంపించేశారు. ఎందుకు స్వామి నేను చేయని తప్పులకి పదే పదే నాకు శిక్ష వేస్తున్నావు? అలాగే ఇప్పుడు నా బిడ్డ భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెట్టాలని చూస్తున్నావా? అక్క 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 అమ్మా, అదిగో ప్రేమక్క పిలుస్తుంది. ఏమైందక్క? పాపని స్కూల్లో జాయిన్ చేసావా? ఫీజు ఎంత అన్నారు? లేదు ప్రేమ, పాపని స్కూల్లో జాయిన్ చేసుకోలేదు. అదేంటక్క, స్కూల్లో జాయిన్ చేసుకోకపోవడం ఏంటి? అసలు ఏం జరిగిందంటే చూడు నీరజ, నువ్వు స్కూల్కే కాదు ఎక్కడికి వెళ్ళినా నువ్వు జైలు నుంచి వచ్చావనే విషయం మర్చిపోమ్మా. అది నీ భవిష్యత్తుకి చాలా మంచిది. అదేంటక్క అలా అంటావ్? టీచర్స్కి అబద్ధం చెప్పకూడదు. సార్ నన్ను ఎక్కడ నేర్చుకున్నావని అడగగానే జైల్లోని చెప్పాను. సరే, ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అమ్మని నిన్ను ఒక స్కూల్కి తీసుకువెళ్తాను. అక్కడ మాత్రం నువ్వు జైలు నుంచి వచ్చానని కానీ జైల్లో నేర్చుకున్నానని కానీ చెప్పొద్దు, సరేనా? సరే అక్క. అక్క, వెళ్దాం పదండి. వాళ్ళు కూడా జైలు నుంచి వచ్చామంటే అడ్మిషన్ ఇవ్వరేమో. అక్క, మనం వాళ్ళకెందుకు చెప్పాలక్క? చెప్పొద్దు, నేను చూసుకుంటాను. అది నాకు తెలిసిన స్కూల్ అక్క. పద, రా నీరజా. అక్క, మీరిక్కడే ఉండండి. ముందు మేడంతో నేను మాట్లాడి తర్వాత పిలుస్తాను. ఉమ్. అమ్మా, నేను ఈ స్కూల్లో జాయిన్ అయితే రోజు వీళ్ళందరితో కలిసి ఆడుకోవచ్చా? ఆడుకోవచ్చమ్మా. అయితే మనం ఈ స్కూల్లోనే జాయిన్ అవుదాం. ఈ స్కూల్లో చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నారు కదా, పైగా మన ఇంటికి దగ్గరగా ఉంది. సరేలే, ప్రేమక్క అడ్మిషన్ గురించి మాట్లాడటానికి వెళ్ళింది కదా, వచ్చాక చూద్దాం. ఉమ్? సరే. పదండక్క. సరే. ఆ, పద, రండక్క. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. కూర్చో అక్క. చూడండి మేడం, ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం. ప్రేమ నాకు బాగా కావలసిన అమ్మాయి. ఇదే స్కూల్లో చదువుకుంది. ఇప్పుడు రేపో మాపో టీచర్ అవబోతోంది. ఖచ్చితంగా తను మా స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతుంది కూడా. తను మీ గురించి చాలా గొప్పగా చెప్పింది. అలాగే మీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది అన్ని వివరాలు చెప్పింది. మీరు కంగారు పడాల్సిందేం లేదు. అదేం ప్రాబ్లం కాదు. అది నేను మేనేజ్ చేసుకుంటాను. చాలా థ్యాంక్స్ మేడం. చూడండి, ఇక్కడ ఒకే ఒక్క ప్రాబ్లం ఉంది. అదేంటంటే పాప ఇప్పటి వరకు ఏ స్కూల్కి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు తన వయసు ప్రకారం తను సెకండ్ క్లాస్కి వెళ్ళాలి. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ చదవకుండా డైరెక్ట్గా సెకండ్ క్లాస్లో వేయలేం కదా. మేడం, కుదిరితే సెకండ్ క్లాస్లోనే వేసేయండి. సెకండ్ క్లాస్లో వేయొచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఈ జనరేషన్ పిల్లలు చాలా తెలివిగా ఉన్నారు. వాళ్ళకి సిలబస్ కూడా చాలా హెవీగా ఉంటుంది. పైగా సెంట్రల్ సిలబస్ ఇది.
మరి పాప వాళ్లతో పాటు చదవగలదా? చదువు అంటేనే భయపడుతుందేమో అనిపిస్తుంది. అదే జరిగితే ఖచ్చితంగా పాప ఫెయిల్ అవుతుంది. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. లేదు మేడం, నా కూతురు చదవగలదు. తను చాలా తెలివిగలది. మినిట్స్లో క్యూబ్ని ఇంత పర్ఫెక్ట్గా ఎలా పెట్టగలిగింది? తనకి క్యూబ్ నేర్పించారా? లేదు మేడం. నేర్పించకపోతే ఇంత ఫాస్ట్గా క్యూబ్ ఎలా సెట్ చేయగలిగింది? నేను మా అమ్మతో పాటు ఇల్లు కోసం వెతుకుతున్నప్పుడు ఒక చోట మ్యాజిక్ షో జరుగుతుంది. అక్కడ దూరం నుంచి ఒక అంకుల్ క్యూబ్ని ఇలా తిప్పడం చూసి నేర్చుకున్నాను. ఒక్కసారి చూస్తే వచ్చేసిందా? అబద్ధం చెప్తున్నావా? అవును మేడం, అది అబద్ధం చెప్పదు. తను చెప్పేదంతా నిజమే. తను బయట ప్రపంచాన్ని చూసింది ఇప్పుడే. ఏ విషయాన్నైనా నీరజ ఒక్కసారి చూస్తే చాలు నేర్చేసుకుంటుంది. అలాగే చదువు కూడా. మీరు కంగారు పడాల్సిందేమీ లేదు మేడం. తను బాగా చదవగలదు. ఆ నమ్మకం నాకుంది. దయచేసి సెకండ్ క్లాస్లోనే నా కూతుర్ని వేయండి మేడం. నీరజాని స్కూల్లో జాయిన్ చేయాలి. పేరెంట్స్ ఇద్దరివి ఆధార్ కార్డ్స్ కావాలని అడుగుతున్నారు. నీ ఆధార్ కార్డు కోసం నేను వచ్చాను. కనీసం ఆధార్ కార్డు అయినా ఇస్తే బాగుంటుంది. నాకేంటి ఉపయోగం? నా కూతురు గాని కూతురి కోసం తండ్రి స్థానంలో నా ఆధార్ కార్డుని ఎలా ఇస్తావు? వెళ్ళి మీ సుబ్బరాజ్ ఆధార్ కార్డు తీసుకొని స్కూల్లో ఇవ్వు. నేను ప్రశాంతంగా బతకాలన్నా, నీ కూతురు స్కూల్లో జాయిన్ అవ్వాలన్నా ఒక్కటే దారి. ఏంటి? నువ్వు నాకు డివోర్స్ ఇస్తే సరిపోతుంది.